హాయ్ అందరికీ వెల్కమ్ టు పింక్ రాబిట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. అక్కడ ఒక వే కనపడుతుంది కదా, అటు సైడ్ వెళ్ళాలి. ఎక్కడికి అని అనుకుంటారు. ఇవాళ అయితే మేము జగన్నాథ్ గట్టుకైతే పోయినామండి. ఇది చూడండి, ఇది నియర్ బై రాగమయూర్ దగ్గర ఉంటుంది. ఇదంతా కొండ మీదే అనమాట గుడి. కొండ మీద నుంచి పోవాలి గుడికి. సో ఈ రూట్ అయితే ఈ 1.5 year అయింది అనుకుంటా వేసి. అంతకుముందు అయితే రాళ్ళు రప్పళ్ళు అన్నీ కుచ్చుకుంటూ ఉండేవి మన బైవాక్ పోయే వాళ్ళకు. ఇప్పుడు రోడ్ వేసారా చూడండి, రోడ్ కట్ సైడ్ కింద అదంతా అది వ్యూ అనమాట. చాలా బాగుంటుంది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో నంది ఉంటాడు, ఇక్కడ శివుడు ఉంటాడనమాట అండి, దేవుడు. తర్వాత ఇది అక్కడ ఎల్లో కలర్ బిల్డింగ్ కనపడుతుంది, ఎల్లో కలర్ గోపురం కనపడుతుంది కదా, అదే టెంపుల్. ఇంకా నేనైతే టెంపుల్లోకి పోలేదు, ఎందుకంటే డెడ్ ఎండ్లో క్లైమేట్ చాలా బాగుందని చెప్పేసి డెడ్ ఎండ్కి వెళ్ళాం మేము. ఇంకా ఏమన్నా వ్యూ మంచిగా ఉంటుందేమో అని మేము ఎప్పుడు అంత డెడ్ ఎండ్కి పోలేదు. చూడండి అక్కడ ఒక కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో ప్లేసు, అక్కడ కూడా ఫోటోషూట్ చేసుకుంటా ఉన్నారు మేము వచ్చినప్పుడు. ఇంకా ఇలాంటివి ఇంకొక 2 places ఉన్నాయి, ఫోటోషూట్ చేసుకుంటున్నారనమాట. 2 ways, అక్కడొక వే ఇక్కడొక వే అనమాట. ఇదే డెడ్ ఎండ్ అని చెప్పినా కదా. చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. అటు సైడ్ వర్షం పడుతుంది, అందుకే అక్కడ అలా ఉందన్నమాట. ఇక్కడైతే ఒక డైలాగ్ చెప్పమంటారా, నా కళ్ళతో చూడు అని చెప్పి ఒక డైలాగ్ ఉంది కదా దేశముద్రలో, అలా ఉంది. సో మేబీ సెల్లో సరిగ్గా రాలేదేమో, డైరెక్ట్గా వ్యూ అయితే ఎంత బాగుందో. ఇది గుడి బ్యాక్ సైడ్ అనమాట. రిటర్న్ గుడిలోకి వెళ్తున్నాము ఆ వ్యూ చూసుకొని. ఎందుకంటే వర్షం పడితే అది కవర్ చేసుకొని అవ్వదని చెప్పేసి ఒక 2 minutes లే అని చెప్పేసి పోయినాము. చూడండి ఇది కింద సైడ్ అనమాట, కొండ మీద కదా గుడి, ఇది కింద సైడు. ఇది గుడి స్టార్టింగ్లో అనమాట. ఎప్పుడెప్పుడు పడతామా వర్షం అని వెయిట్ చేస్తుంది, అంత మోడంగా ఉంది. నిజానికైతే చిన్న చిన్న చినుకులు అయితే మీదైతే పడుతున్నాయి. సో మేమైతే ఇంకా గుడిలోకి ఎంటర్ అయిపోయినాము. పాతకాలం గుడి అనమాట ఇది. చాలామంది అయితే వచ్చి ఫొటోస్, ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకొని పోయినారనమాట. ఎందుకు అంటే అంత బాగుంటుంది వ్యూ, మరి అది కథ. ఇంకా లోపలికి వెళ్తే నవగ్రహాలు ఉన్నాయి. నెక్స్ట్ నాగపడగలు ఉన్నాయి, నాగులు ఉన్నాయన్నమాట. పడగ కింద నాగులు ఉన్నాయి. నేను చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట అలా ఉండడము. ఇది ఒక వెరైటీ. చూడండి ఇక్కడ సీటింగ్ కూడా ఉంది, మంచిగా కూర్చోవచ్చు. తర్వాత అది గుడి 2 వైపులా పోవడానికి ఉంటుంది కదా, అట్లా తిరిగినప్పుడు మనం ప్రదక్షిణం చేస్తాం కదా స్టార్టింగ్ నుంచి. ఆ విగ్రహాలు ఎలా ఉంటాయంటే అటు సైడ్ కూడా అలానే ఉన్నాయన్నమాట, యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్. అది కూడా మీకు చూపిస్తాను. నేను నాగులని చెప్పినా కదా, చూడండి ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా. చూడండి ఇక్కడ ఇదొక వే అదొక వే అనమాట. చూడండి అక్కడ కనపడుతున్నాయి కదా అవి, ఆ బొమ్మలు, ఆ శిలలు. అటు సైడ్ కూడా అట్లే ఉందన్నమాట, బాగా ఓల్డ్ది కదా. సో అంత బాగుందన్నమాట చూడ్డానికి. ఏదో తెలియని ఫీలింగ్ అనమాట, మంచి ఫీల్. ఆ క్లైమేట్కి, ఈ ఓల్డ్ టెంపుల్కి, ఆ శిలలకి చూస్తుంటే ఏదో తెలియని డిఫరెంట్ ఫీల్ అనమాట, మంచి ఫీల్, అదైతే చెప్తాను. తర్వాత లోపలికి పోతుంటే పూజారి వీడియో తీయనీలేదు, అంతే మామూలేలేండి, అలో చేయరు కదా మోస్ట్లీ. సో నేనైతే చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ మేము ఇది ముందు రోజు పోయింటే ఆ రోజు వర్షం పడుతుంటే రిటర్న్ వచ్చేసినాం అనమాట, అంత దూరం పోయి. మళ్ళీ ఇప్పుడు కూడా పోయేటప్పుడు మాత్రం కొంచెం చిన్న చిన్న చినుకులు అయితే పడుతుండే వర్షము. ఇంకా మళ్ళీ ఎండ వచ్చేసింది, వెంటనే ఎండ వస్తుంది, వెంటనే వర్షం చిన్నగా పడుతుంది. ఇంకా ఏదైతే అదైందిలే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. చూడండి ఇది అంత చిన్న క్లిప్ తీసుకున్నాను. సో ఆ రోజు వర్షం పడింది కదా, డబల్ రెయిన్బో వచ్చింది, అది కూడా మీకు చూపిస్తామని చెప్పి షూట్ చేశాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది.